కంటపడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఒడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటు వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా హలో లక్ష్మిలు, హాయ్, నమస్తే, స్వాగతం, వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. ప్రతిరోజులాగే ఇవాళ కూడా నేను మీ ఇంటికి వచ్చేసాను. ముందు అర్జెంట్ గా ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు విషయం చెప్పాలి. మనం ఉన్నామే, అదే మన లేడీస్. మనకి నిజంగా మాట్లాడుకోవాలంటే ఎలా ప్రేమించాలో కొంచెం అంత బాగా తెలియదనే చెప్పుకోవాలండి. అలాగే ఎలా ప్రేమని గుండెల్లో దాచుకోవాలో కూడా తెలీదు. కానీ మనలో ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని మాత్రం బయట ఎలా పెట్టాలి అనేటువంటి విషయంలో ఇన్నాళ్ళు మహిళలందరూ చాలా కన్ఫ్యూజన్ కి గురయ్యారు. ఫైనల్లీ వాళ్ళకు ఒక వేదిక దొరికేసింది. అదే మన లక్ష్మి రావే మా ఇంటికి. నేను ఇవాళ మీ ఇంటికి వచ్చాను. మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? వెయిటింగ్ ఇక్కడ. ఇవాళ నేను వెయిట్ చేసినందుకు ఒక నలుగురు లక్ష్ములు అయితే రెడీగా ఉన్నారు, ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్ తో. మరి వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు ద షో లక్ష్మిలు. హాయ్ హాయ్ హాయ్. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఉన్నారు తెలుసా ఇవాళ. నువ్వేమో కొంచెం ట్రెడిషన్, కొంచెం మోడర్న్ మిక్స్ చేసావు. నువ్వు పూర్తి ట్రెడిషన్ లో దిగిపోయావు. నువ్వు ఫుల్ సింపుల్ అండ్ నీట్. నువ్వు అటు ఇటు ఏమిటో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అండ్ నేను మీకు అక్కలు అయితే ఓకేనా? ఓకే, చెప్పక్క. పేరేంటక్క? చాందిని చెల్లి గారు. చాందిని, ఏం చేస్తున్నావు చాందిని? ప్రెసెంట్ గీతాంజలి సీరియల్ లో చేస్తున్నానండి. ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? సంధ్య. సంధ్య, ఏం చేస్తూ ఉంటావు సంధ్య? గీతాంజలిలో వర్క్ చేస్తున్నాను. నువ్వు కూడా? ఓకే, ఫ్రెండ్ క్యారెక్టర్. చాలా స్వీట్ గా ఉన్నారు. అసలు నీ కోసమే వచ్చాయి షోకి. థ్యాంక్ యూ సో మచ్. ఇగో కొన్ని బిస్కెట్లు, అది బిస్కెట్ అని తెలిసినా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి తినేయాలి, లేకపోతే మళ్ళీ బిస్కెట్ పాడైపోతుంది. ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? వైష్ణవి. ఓకే, ఏం చేస్తుంటావు వైష్ణవి? యాంకరింగ్, షార్ట్ ఫిల్మ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ వైష్ణవి, బాగా ఆడు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్, నా పేరు మాధురి. మాధురి, ఏం చేస్తుంటావు? గీతాంజలి సీరియల్ అండ్ యాంకర్ గా కూడా ఆవిఎస్ ఛానల్ లో యాంకర్. సో బాగా ఆడండి అందరూ. మీ నలుగురు ఇవాళ ఎపిసోడ్ లో గెలుచుకునే గిఫ్ట్స్ ఒకసారి చూసేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్.
ఓకే, మీ నలుగురిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి ఆడడానికి రెడీ కదా నలుగురు? ఫస్ట్ అయితే చాందినితో ఆడిద్దాం. చాందిని చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. ఓకే, ఆడేసాయి ఫస్ట్ బాల్. పాయింట్స్. సెకండ్ బాల్. టెన్ కూడా రాలా. ఓకే, థర్డ్ బాల్. ఇది కూడా మనకేం రాలేదు. సూపర్. సో టోటలీ నీ స్కోర్ 80 పాయింట్స్. చాందిని, థ్యాంక్ యూ. సూపర్ చందు. థ్యాంక్ యూ. నేను చెప్పానా నెయ్యలేదా? సో స్వీట్ ఆఫ్ యూ. అసలు నీ నోరు కామ్గా ఉండవే. అంటే భయపడతా అసలు అసలు నాకు అలాగుండే వాళ్ళే కావాలి. నువ్వు మాట్లాడు, ఇవాళ నువ్వు మాట్లాడు చింపే అంతే. అలా అంతే. సో సంధ్య నెక్స్ట్ నువ్వు ఆడేసి. ఆడేసి సంధ్య. సెకండ్ బాల్. ఎంత ఫాస్ట్ గా వేస్తే అంత ఫాస్ట్ గా బాల్ వచ్చేస్తుంది. 10 పాయింట్స్. ఇంకా లాస్ట్ ఒక్క బాల్ ఉంది. 40 ఉన్నాయి ఆల్రెడీ నీ దగ్గర. 40. ఇలా వేస్తే 40 ఏంటి, 100 కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు. ఓకే సంధ్య సూపర్ ఆడేవుగా అసలు నువ్వు. 100, 50, 10, 160 పాయింట్స్ తీసుకో. బాగుంది దాని ఎంకరేజ్మెంట్. దా నువ్వు వచ్చేసి. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే. సరే, నువ్వు ఇప్పుడు ఏమన్నా డైలాగ్ చెప్తావు అనుకుంటున్నావా? నో, ఓన్లీ గేమ్. ఫస్ట్ బాల్. Oh my God. 20 points. Second ball. Oh, 80. 100 వచ్చేసాయి ఆల్రెడీ. సో లాస్ట్ బాల్. ఇందాక తన స్కోర్ 160 ఉంది. ఆల్వేస్. My God. 130. 130 points. Thank you. Not bad. Thank you so much. వచ్చేసేదా, ఇంకెందుకు లేటు. లష్కర్ పోరి చూడు, లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. ఆడేసి ఫస్ట్ బాల్. My God. బేబీ కూల్ అమ్మా. Very good, very good. ఇంకా కూల్ నువ్వు. సెకండ్ బాల్. Okay, fine. Sorry చెప్పు, వస్తుంది. మమ్మీ. లాస్ట్ బాల్. మధు ఇప్పుడు మధు పడుతుంది నీకు హైయెస్ట్. నీ బొంద హైయెస్ట్. నువ్వు చూడు పడుతుంది. 40. అది హైయెస్ట్ ఏమే. 40.
అన్నిటికన్నా ఈ కథ వల్ల తెలుసుకున్న నీతేంటి? అన్నీ చెప్పాలి ఆడది. గెలిచినట్టు చరిత్రలో లేదు. సో కొంచెం పక్కన వాళ్ళని చూసి అంత ఆవేశపడకూడదు. ఇప్పుడు అలా రాశారా? నా చిన్నప్పుడు వేరే ఇప్పుడు కాదు రాసింది, అప్పుడు. అప్పుడా అప్పుడు రాసి మీరు షోలు చేస్తున్నారా? యా తెలీదా? ఓకే, నీకైతే వచ్చేసాయి 50 పాయింట్లు. తీసుకో. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది మన సంధ్య. సంధ్య గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్ ఓకే తీసుకో. సో నెక్స్ట్ నువ్వే ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. డిన్నర్ సెట్ కావాలి. డిన్నర్ సెట్ ఓకే. నెక్స్ట్ నువ్వే చాందిని, నీకేం కావాలి చెప్పు. ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగా ఓకే. నీకమ్మా మధు? ఎల్లో బాల్స్. ఎల్లో బాల్ సెట్టా ఓకే తీసుకో. ప్రిపేర్డ్ గా ఉన్నారు ఫర్ ద సెకండ్ రౌండ్. వాళ్ళు నేను నాకు తెలిసి మీరు కూడా రెడీగానే ఉంటారు. ఇక స్టార్ట్ చేసేద్దాం సెకండ్ రౌండ్. పంచాక్షరి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి ఆ క్వశ్చన్. 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే ఆన్సర్ కి 100 పాయింట్స్. ఓకే సో రౌండ్ టాపర్ తో స్టార్ట్ చేద్దాము ఈ రౌండ్ ని. సంధ్య ఫస్ట్ నీకే వచ్చేస్తుంది క్వశ్చన్. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. పురాణ ఇతిహాసాల్లో గదని కలిగి ఉండే పాత్రలు ఏంటి? పురాణ ఇతిహాసాలు అంటే పురాణ కథల్లో గద పట్టుకుని ఉండేటువంటి పాత్రధారులు ఎవరు? పాత్రలు ఏవి? ఇదే క్వశ్చన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఎక్స్చేంజ్ చేసుకుంటావా? ఇప్పటి వరకు ఎవరు నన్ను ఈ క్వశ్చన్ అడగలేదు తెలుసా, క్వశ్చన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా అని. గదని పట్టుకుని ఉండేవాళ్ళు ఎవరు? చాలా సినిమాలు ఉన్నాయి కదా, క్యారెక్టర్ నేమ్స్. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. భీముడు. భీముడు యముడు. చూద్దాం ఆగు. భీమసేనుడు ఓకే ఉన్నాడు. ఇంకా యముడు. యముడు. యముడికి కూడా గద ఉంటుంది కానీ యముడు టాప్ 5 లో లేడు. ఘటోత్కచుడు. ఘటోత్కచుడు చూద్దాం. ఎస్ ఉన్నారు. ఇంకా ఆంజనేయుడు. ఆంజనేయుడు చూద్దాం. ఆంజనేయుడు ఉన్నారు. ఇంకా టైం అవుతుంది ఫాస్ట్. నేను నో క్లూస్. ఆలోచించు. ఇంకా మన భారతంలోకి రా. భీముడు ఉన్నాడు కదా, అలానే పాండవుల్లో అయితే భీముడు, కౌరవుల్లో 5 4 3 2 1 చెప్పు. నువ్వే చెప్తా అన్నావు మధు. హలో మరి నేను చెప్పనా షెల్ ఐ టెల్? యముడు అమ్మాయి చెప్పి చాలాసేపు అయింది. అయితే మనకి సంబంధం లేదు. మరి రావణుడు టాప్ 5 లో లేరు. మిగతా వాళ్ళు ఎవరంటే దుర్యోధనుడు. కౌరవుల్లో దుర్యోధనుడు గద ఉంటుంది. ఇచ్చారు ఆల్రెడీ మీరు కదా. ఇచ్చాను. అండ్ అలాగే వాలికి సుగ్రీవుడికి కూడా గద ఫైట్ జరుగుతుంది కదా మరి. ఓకే సో నువ్వు 3 చెప్పావు. 300 పాయింట్స్. ఓకే నెక్స్ట్ నువ్వే ఆడాలి. రెడీ? నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. మనం సాధారణంగా దుర్వ్యసనాలుగా భావించేవి ఏవి? ఓకే దుర్వ్యసనాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. ఈజీ. ఓకే అన్నం తింటాం, స్నానం చేయడం. అవన్నీ నీకు దుర్వ్యసనాలేమో. మధుని అడుగు, మధుకు బాగా అలవాటు ఉన్నాయని. అలవాట్లు అంటే చెప్పు పాప. బ్యాడ్ హ్యాబిట్. డ్రింక్. ఆల్కహాల్ తాగడం ఉందా? ఉంది. ఇంకా స్మోకింగ్. సిగరెట్ తాగడం ఉందా? చూద్దాం. పొగ తాగడం, సిగరెట్ తాగడం ఉంది. ఇంకా అంతే. దుర్వ్యసనాలుగా ఇంకేం భావిస్తాం మనం? మందు తాగుతూ సిగరెట్ తాగుతూ చేసేటువంటి ఒక కామన్ పని ఉంటది. సారీ టైం అయిపోయింది. 3 2 1 ఇప్పుడు నేను రావడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి చెప్పు. ఇక్కడికి టైం అయిపోవడం తప్ప ఏమీ లేదు. ఓకే దుర్వ్యసనాలు నీకు రెండే తెలుసు. అను చెప్పు. మను చెప్పు. మధు పాన్ తిండవు. ఇంకా పాన్ గుట్కా చూద్దాం. ఆగు ఒక్క నిమిషం తట్టుకో.
పేకాట ఆడడం. పేకాట మందు కొడుతూ సిగరెట్ తాగుతూ వాళ్ళు చేసే పని అదే కామన్ పని. పేకాట ఇంకా డ్రగ్స్ తీసుకోవడం, మనకి పెద్ద సంబంధం లేదు. అండ్ పందెం కాయడం, బెట్టింగ్స్, ఇది కూడా దుర్వ్యసనాలే. ఓకేనా? ఓకే. ఈ వ్యసనాలన్నీ మానేయండి అర్జెంట్ గా ప్లీజ్. అబ్బా మొత్తం 3 చెప్పావా? 2 రెండే చెప్పావు. సో 200 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ నువ్వే చాందిని, నీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాము. చాందిని క్వశ్చన్ ఏంటి? జ్వరంతో బాధపడుతున్న వారిలో కనిపించే లక్షణాలు ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు చేసే కామన్ పని. నీరసం రావడం. నీరసం వస్తుంది ఫస్ట్ జ్వరం ఉన్నప్పుడు. ఉందా చూద్దాం. ఓకే ఉంది. ఇంకా బాడీ పెయిన్స్. బాడీ పెయిన్స్ ఉంటాయి జ్వరం ఉన్నప్పుడు. ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇంకా ఇంకేం లేవు. అంతే 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 అంతే. అంతే. రెండే చెప్పావు. చెప్పు. తినకపోవడం, ఏది రుచించకపోవడం, ఏది తినలేకపోవడం. యా ఉన్నాయి. ఇంకా 3. Oh my God, oh my God, 3. చెప్పు. ఇంకొకటి చెప్పు. జ్వరం ఉన్నప్పుడు ఇంకేముంటుంది? ఏ ఆగండి ఒక నిమిషం పాపం. చెప్పు. చాలు చాందిని. చందు 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 నువ్వు చేసే కామన్ పని బుద్ధి రాలేదు ఇప్పుడు జరిగింది. ఫస్ట్ రౌండ్ లో దెబ్బ తగిలినా ఇంకా బుద్ధి రాలేదు. కొంతమంది అంతే ఎక్కువ రాయండి తీసుకుంటారు. తను ఒక పని కామన్ గా చేస్తుంది. నేను ఏంటి? అప్పటి నుంచి హింట్ ఇస్తున్నా. తను తినంగానే కక్కడం తన హాబీ. అదేం ఇంత హాబీ? ఫుడ్ ఎలర్జీ. తినంగానే కక్కుతుందా? అవుట్డోర్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు అసలు ఫుడ్ నచ్చిపోతే అలా వామిటింగ్స్ అవుతుంది. అది వీళ్ళు పెట్టుకొని ఇంకా రోజంతా అలాగే అవుతుందా? నువ్వు ఇప్పుడేం తినలేదు కదా? తిన్నావా? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా నీకు. ఓకే, నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ముందు చలిగా ఉంటది కదా వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకి. సో చలితో వణికిపోవడం అండ్ ఒళ్ళు వేడెక్కిపోవడం. జ్వరం అంటేనే ఒళ్ళు వేడెక్కుతుంది కదా. కంగారు పెట్టేశారు వీళ్ళు. ఎవరు ఎంత కంగారు పెట్టినా నీ ఫోకస్ మొత్తం నీ టార్గెట్ మీద ఉండాలి. నువ్వు మిస్ చేసావు. సో ఓన్లీ 3 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 300 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మధు టర్న్. మధు ఏం చేస్తావో చూస్తాను. ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నావు. అంటే అంతే తీరా నీ- చెడగొట్టడం నా హాబీ. సరే పక్కన వాళ్ళని చెడగొట్టచ్చు కానీ మనం చెడిపోకూడదు కదా. అదే పాయింట్. ఓకేనా? చదువుతున్నా. ఏ ఊరు నీది అసలు? నా హోమ్ టౌన్ విజయవాడ. విజయవాడ. Yeah. కృష్ణా జిల్లా అమ్మాయివా? ఆ పొంగు కనిపిస్తోంది. ఓకే చూద్దాం నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. దువ్వెన అవసరం లేనిది ఎవరికి? అందుకే ముందే టఫ్ క్వశ్చన్. ఇది tough question. అదంతా నేను నీకు లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను ఇక్కడ. వద్దొద్దు. రెడీ స్టార్ట్. యువర్ టైం స్టార్ట్. చెప్పు త్వరగా. బట్టతలు ఉన్న వాళ్ళకి. పట్టుదల ఉన్న వాళ్ళకి. నువ్వు నా మనసు గెలుచుకురా పోయి ఒక్క ఆన్సర్ తో. పట్టుదల ఉన్న వాళ్ళకి. ఓకే ఇంకా సమరానికి. సవరానికి దువ్వెన అవసరం. దువ్వాలి. జుట్టు ఎవరికి అవసరం ఉండదు. 5 మనుషులకి అనిమల్స్. చెప్పు. చెప్పు త్వరగా. చిన్న హింట్. యానిమల్స్ అని చెప్పావు ఇందాక. అది ఉందో లేదో చూద్దాం ఫస్ట్. ఓకే జంతువులకి. ఇంకా పక్షులకి. అన్ని పక్షులు జంతువులు వేరు వేరు. పక్షులకి. సరే 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 ఉంది. ఇంకా జంతువులకి. ఓకే ఇంకా ఇంకా ఇప్పుడు పట్టుదల ఉన్న వాళ్ళు వీళ్ళు ఒకటేనా? ముసళ్ళకి. అనిమల్స్ అంటే అన్ని వస్తాయి కదా. కుక్కలకి నక్కలకి. ఇంకా అదంతా కాదు. ఇప్పుడు బట్టుదల అంటే కొన్ని వెంట్రుకలు ఉంటాయి. అసలు నీ బొంద గుండు ఉన్నోడికి దువ్వెన ఎందుకు చెప్పు? నేను ఇందాక నుంచి చెప్తున్నా. గుండు కొట్టించుకున్న వాళ్ళకి దువ్వెనతో పని ఉండదు కదా. అదొక ఆప్షన్ మిస్ చేసావు. అండ్ ఇంకొక ఆప్షన్ దువ్వు కూడా అలవాటు లేని వాళ్ళకి. ఓకే సో మొత్తానికి నువ్వు 3 చెప్పావు. 300 పాయింట్స్ తీసుకో. ముగ్గురికి 300 300 300 ఉంది కాబట్టి టై పడింది. చూద్దాం ఎవరు రౌండ్ టాపర్. స్లిప్స్ ప్లీజ్. సో ముగ్గురికి టై పడింది కదా. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి. ఇందాకే అన్నావు కదా. చెప్పు మర్చిపోయా. నాకు కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది. దానికి కూడా బయటికి వెళ్ళిన తర్వాత చాక్లెట్ కొనిస్తా. నా స్లిప్పే ప్లీజ్.
అవునా, తీసేది నేను కాదు, నువ్వు కొనివ్వాల్సింది వేరే వాళ్ళకి. అగో తనకు కొని కావాలంటే 1, 2, 4 నెంబర్స్ ఉన్నాయి ఇందులో, నువ్వు ఏది తీస్తే వాళ్ళే విన్నర్. ఓకేనా? దీనికి అక్క పట్టుకో ఇప్పుడు. పట్టుకోండి అందరూ పట్టినాయి. ఏం పట్టుకోవాలి చాలా ఏంటి? నన్ను బ్రతిమలాడు. 4, 2. సంధ్య మళ్ళీయా? సంధ్య కంగ్రాట్స్ వన్స్ అగైన్, మళ్ళీ నువ్వే రౌండ్ టాపర్. సరే గిఫ్ట్ తీసుకోండి. గిఫ్ట్స్ ప్లీజ్. టవర్ ఫ్యాన్ ఇందాక నువ్వే తీసుకున్నావు. అవును. ఇంకా ప్రెషర్ కుక్కర్ ఉంది, రోటీ మేకర్ ఉంది. ఏం కావాలి? రోటీ మేకర్ తీసుకో. నెక్స్ట్ మధు నువ్వు తీసుకో, నీకేం కావాలో. నాన్ స్టిక్ ప్యాన్ సెటా? ఓకే. అండ్ నీకేం కావాలి చాందిని? 5 పీస్ కిచెన్ సెట్ తీసుకో, బాగుంటది. ఓకే ఓకే చెప్పరు కదా. 5 పీస్ కిచెన్ సెట్. ఓకే, నీకేం కావాలి చెప్పు. ఐరన్ బాక్స్ తీసుకో. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇక థర్డ్ రౌండ్ లోకి వెళ్ళే ముందు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, రెడీగా ఉన్నారు థర్డ్ రౌండ్ ఆడడానికి. మరి ఈ రౌండ్ అయినా వేరే వాళ్ళు ఎవరైనా టాపర్ అవుతారేమో చూద్దాము. స్టార్ట్ చేద్దాం మన థర్డ్ రౌండ్, స్పందన ప్రతిస్పందన. సో ఈ రౌండ్ కూడా నువ్వే స్టార్ట్ చేయాలి సంధ్య. ఓకే ఫైన్. రెడీ స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి, బజర్ నొక్కకుండా మాట్లాడదు ఎవరు. చెప్పు నువ్వే. విసుర్రాయి కాదు. -10 పాయింట్స్. చెప్పు. పిండి రుబ్బడం కాదు, -10 పాయింట్స్. అన్నం వండుతుంది. -10 పాయింట్స్ నీకు. నువ్వు చెప్పు. రుబ్బురోలు రైట్ ఆన్సర్ 40. మాధురి తీసుకో 40 పాయింట్స్. అండ్ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా పాయింట్స్ ఉంటాయి కాబట్టి నీకు 60. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాధురి వచ్చేసి. రెడీ స్టార్ట్. ఓకే. ఎవ్వరు మాట్లాడొద్దు, బజర్ నొక్కకుండా. ఓకే చెప్పు సంధ్య. చికెన్ రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. ఈ మార్కులు కూడా ఎత్తిపోయింది. నువ్వు చెప్పు చాందిని. ఫిష్ తింటాం. ఫిష్ తింటాం కూడా రాంగ్ ఆన్సర్, -10. ఫిష్ ఓకే. సంధ్య అని చెప్పు. చేప ముళ్ళు రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. తీసుకో నీకు 60. రాను వచ్చే. ఆల్ ది బెస్ట్ చాందిని. థ్యాంక్ యూ. స్టార్ట్. ఏంటిది అది? అన్నం తిన్నావా? గట్టిగా మంచిది. ఇందాక నేను వామిటింగ్ అయింది కదా, అందుకే పోయింది. చూడండి అసలు అదేంటో. చెప్పు మధు. ఇటుక రాంగ్ ఆన్సర్, -10. టెంపుల్ -10 సంధ్య. నువ్వు బజర్ నొక్కి మాట్లాడాలి, ఏది మాట్లాడినా. నొక్కకుండా మాట్లాడితే పాయింట్స్ పోతాయి. ఇల్లు. ఏంటి ఇప్పుడు ఆ బజర్ నొక్కాక అంతసేపు కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ అడుగుతావా? నీకు అలా చేసిందా? -10 పాయింట్స్ మధు. ఓకే. చెప్పు. గోళీలు రాంగ్ ఆన్సర్, -10. అంటే గోళీ ఉందిలే గానీ దాని ముందు ఇంకోటి ఉంది. ఇటుక గోళీలు. చెప్పు. ఇటుక గోళీలు. ఇటుక గోళీలు, ఇల్లు గోళీలు. నీ గోళీ నువ్వు, -10 పాయింట్స్. ఓకే. డ్రమ్స్ లాన్స్ వచ్చా నీకు? రాదు చాందిని.
లింగం. చెప్పు, నువ్వు చెప్పమ్మా. లింగం, గుడిలో లింగం. కాదు లింగం ఇందాక గోలి అని చెప్పావు కదా, మళ్ళీ లింగం ఎక్కడి నుంచి వచ్చింది? -10 పాయింట్స్ మళ్ళీ. ఓ నేను అక్కడ స్కోర్ చేసుకున్నదంతా ఇక్కడ కంకణం కట్టుకున్నట్టు నువ్వు పాప. సరే ఓకే వెయిట్, నేను చూపిస్తాను, మీకు వస్తే చెప్పండి. ఓకేనా? ఓకే ఫైన్. లేదంటే ఎవరికి ఏం పాయింట్స్ ఉండవు. ఓకే Fine. చూద్దాం. గోలీ ఓకే, ఓకేనా? దాని అలా పక్కన పెట్టండి. గోళీల డబ్బా. ఆంటీ ఇవన్నీ చెప్పొచ్చు అన్నమాట. డబ్బానా? ఏంటి గోళీల డబ్బా? -10 పాయింట్స్. ఇదేంటి ఇలా ఏముంటాయి మన ఇళ్లలో? నాకు చెప్పావు కదా సెల్ఫ్, అది తెలుగులో ఏమంటారు ఇంకా? రౌండ్ గా ఒక చిన్నది సద్య గోళీలు. ఆ? ఏ గోళీ వదిలేయి, గోళీ వదిలి. సద్ది అంటే ఏంది అసలు? అది ఇలా మన ఇంట్లో ఉండేది సెల్ఫ్ని సద్యలే అంటారు కదా. షెల్ఫ్ని సద్ది అంటారా? ఏమో అంటారు. సజ్జ అంటారు. సజ్జ అంటారా? అయితే కరెక్టే. తీసుకో 40 పాయింట్స్ నువ్వు, అండ్ నువ్వు తీసుకో 60. వెళ్ళు. ఓకే వైష్ణవి, ఇంక నువ్వే ఆడాలిరా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఓకే స్టార్ట్. సరిగ్గా చెప్పు బాబా ప్లీజ్. సిగరెట్ తాగుతావా? దొండు పెదాలు. చెప్పు ఏంటి? దొండు పెదాలా? దొండ పెదాలా? దొడ్డ పెదాలు కాదు, దొండు పెదాలు కాదు. -10 పాయింట్స్. దాంట్లో వచ్చావా? పువ్వులో వచ్చావా? ఏ అమ్మాయి చేసి తామర చూడండి పువ్వు. క్లియర్ గా. తామర పువ్వు చీర. తామర పువ్వు చీర. అసలు నీ హెడ్ కో దండం పెట్టాలి తెలుసా అసలు. -10 పాయింట్స్. పింక్ లిప్స్ రైట్ ఆన్సర్ అమ్మా. తీసుకోండి 40 పాయింట్లు. నువ్వు తీసుకో 60 పాయింట్లు. మొత్తానికి టాపర్ వచ్చి మాధురి. రౌండ్ లో 140 పాయింట్స్ తీసుకో. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ తీసుకుందరు కానీ గిఫ్ట్స్ ప్లీజ్. కుక్కర్ పండగ చేసుకో. నెక్స్ట్ సంధ్య, నువ్వే 60 పాయింట్స్ తో ఉన్నావు. నీకేం కావాలి? జర్మన్ సిల్వర్ సెట్. ఓకే తీసుకో. నెక్స్ట్ వైష్ణవి, నువ్వే సెలెక్ట్ చేసుకో. ఎమర్జెన్సీ లైట్. సో నెక్స్ట్ ఇంక నువ్వే ఉన్నావు చాందిని. తీసేసుకో ఎలక్ట్రిక్ బ్లెండర్. థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో. తీసుకుందాం మరొక చిన్న బ్రేక్. కొట్టినా దుట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి. ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు, నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. మనం లాస్ట్ రౌండ్ లోకి గేమ్ రౌండ్ ఆడేద్దాము. వీళ్ళకి ఇవాళ గేమ్స్ అన్ని కూడా చాలా బాగా ప్లాన్ చేసాము. ఆ ఫన్నీ గేమ్స్ మీరు కూడా మిస్ కాకుండా చూడండి. బట్ ముందైతే వీళ్ళ స్కోర్లు ఎంత ఉన్నాయో చూసేద్దాం. సో మరి మొదలు పెట్టేద్దాం మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఈ రౌండ్ లో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. సో మీరు తీసుకోండి.
ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అన్నది నీకు వచ్చిన నెంబర్ని బట్టి ఉంటుంది. ఓకే, చూసేసుకున్నారుగా అందరూ మీ నెంబర్స్. నాకు చెప్పొద్దు ఇప్పుడప్పుడే. ముందు చూసేద్దాం ఈ రౌండ్ లోని మన ఫస్ట్ గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ? ఎవరు ఆడుతున్నారు? చాందిని దా వచ్చి. గేమ్ ఏంటంటే ఈ బాక్స్ ఉంది కదా, దీన్ని మొత్తం నీ ఫేస్ కి కవర్ చేసేస్తాం. సో నీకేం కనిపించదు. నువ్వు ఇక్కడ నుంచి ఆ మార్క్ వరకు వెళ్ళాలి, అంతే. కానీ ఇవి పడిపోకూడదు. ఓ సో బెట్టింగ్ చెప్పు. సంధ్య 150. ఓకే, తను 50. మధు 50, సంధ్య 150. మరి వైష్ణవి? వైష్ణవి కూడా 50. వైష్ణవి కూడా 50యా? Yes. ఓకే, సో మొత్తం 250. ఓకే, రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైట్ సైడ్ వేరు. ఏం గైడ్ చేయొద్దు. ఓకేనా? పడలేదులే, తగిలినా ఓకే. మార్క్ దగ్గరికి వెళ్ళాలి. బ్యాక్ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. రైట్ ఓకే, డన్. అయిపోయిందిలే నీ టాస్క్, తొందర పడుకో. సో నువ్వు బెట్ చేసిన పాయింట్స్ నీకు వచ్చేసాయి మొత్తం 250. కంగ్రాచులేషన్. నీ స్కోర్ లోంచి అవి మైనస్ అయిపోయాయి ఇప్పుడు. ఓకే, గో. చూసేద్దాం ఈ రౌండ్ లోని మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ కూడా రెడీ. ఎవరు? నెంబర్ 2 మధు. వచ్చి. ఓకే మధు, ఇక్కడ నించుంటావు. ఈ బాల్స్ తీసుకుని వాటిని కొడతావు కంప్లీట్ గా అన్ని పడేదా? ఎనీ 5. ఎనీ 5. ఓకే, సో నీ దగ్గర ఉన్న స్కోర్ పెట్టి బెట్ చేసుకో. సో 440 ఉన్నాయి. బెట్టింగ్ చెప్పు. 240. ఓకే, రెడీ, గెట్ ఇట్, గో. జాగ్రత్తగా చూసి కొట్టు, అది పడాలి కంప్లీట్ గా. ఫైన్, అయిపోయింది. ఐమ్ డన్. ఇంకా ఒకటి ఉందా? పడే, ఇంకెందుకు, టైం చాలా ఉందిగా. ఓకే, ఇంకా 20 సెకండ్స్ ఉండగానే నువ్వు పడేసావు మొత్తం 5 కూడా. సో 440 బెట్ చేసావు. 440 నీ దగ్గర ఆల్రెడీ ఉన్న స్కోర్. సో నీ స్కోర్ 880 పాయింట్స్. థ్యాంక్ యూ. అండ్ చూసేద్దాం మీ రౌండ్ లో గేమ్ నెంబర్ 3. ఓకే, సో ఎవరు ఆడుతున్నారు గేమ్ నెంబర్ 3? వైష్ణవి, కమ్. వైష్ణవి, నీ దగ్గర ఉన్న స్కోర్ 290 పాయింట్స్ కదా. సో గేమ్ ఏంటంటే ఈ మార్క్ దిగి నువ్వు నించుంటావు. అక్కడ నీకు ఒక రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ మీద బాల్ పెట్టుకుంటావు. అక్కడ నుంచి నువ్వు ఊదితే వెళ్ళి ఆ కింద జార్ లో బాల్ పడాలి. ఓకేనా? మొత్తం 7 బాల్ వేయాలి. దీని టార్గెట్ ఇన్ 60 సెకండ్స్. నీ దగ్గర ఉన్నాయి 290 పాయింట్స్. 290 తీసుకెళ్లి కళ్ళు మూసుకొని పెట్టాయి మధు మీద. ఓకే, ఈ గేమ్ నువ్వు గెలిస్తే టైటిల్ నీదే. ఎందుకంటే సంధ్య గేమ్ ఆడడానికి లేదు ఎలాగో. తన దగ్గర పాయింట్స్ అసలు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఆ పాయింట్స్ తో గేమ్ ఆడడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సో నెక్స్ట్ గేమ్ మనకి లేదు. ఈ గేమ్ లోనే మనం వైండప్ చేసేస్తాము. ఎవరు టైటిల్ విన్నర్ అనేది కూడా తెలిసిపోతుంది. సరే, నువ్వైతే బెట్టింగ్ చెప్పేసావు. బెట్టింగ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది.
రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓడిపోవాలి పాప సీరియస్ ఓడిపోవాలి. నువ్వు చెయ్యి ఇంక వదిలేయాలి. ఓడిపోవాలి. ఆ రెండు లైన్ల మధ్యలో వెళ్ళాలి. ఓడిపోవాలి. అయ్యో, జస్ట్ మిస్. ఓడిపోవాలి. ఓకే, ఫాస్ట్ గా 26. పక్కకి వెళ్ళిపోతున్నాయి నీ బాల్స్ అన్ని. సెంటర్ లో పెట్టుకో. ఓకే, కమాన్. 5 4 3 2 1 టైమ్ అప్ పాపా. లైన్ టైమ్ అప్. ఓన్లీ 3 బాల్ చేసావు నువ్వు ఇన్ టైమ్ లో. ఓకే, సో ఇంకా విజయలక్ష్మి అయిపోయింది. ఇవాళ మన మాధురి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇవాళ టైటిల్ గెలుచుకుని విజయలక్ష్మి అయిపోయింది. మన మాధురి, కంగ్రాచులేషన్ విజయలక్ష్మి. సో నీకు మొత్తం 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఆర్ అష్టలక్ష్మి వెండి కలసం. ఏది కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం తీసుకో. కంగ్రాచులేషన్, గోల్డ్ రౌండ్ ఆడేసాము. సో మధు, నువ్వు విజయలక్ష్మి అయిపోయావు. బంగారు లక్ష్మి అవ్వాలంటే నీకు లక్ష్మీదేవి రావాలి ఇప్పుడు. ఓకే, గట్టిగా తిప్పేసి. ఇట్స్ లక్ష్మి. సూపర్, థ్యాంక్ యూ. సో బోనస్ రౌండ్ ఆడేస్తున్నావు. చూద్దామేమో 10 grams గోల్డ్ వస్తుందేమో. లెట్స్ సీ. సో బోనస్ రౌండ్ ప్లీజ్. చూద్దాం మధు పజిల్ ఆన్సర్ చేస్తుందో లేదో. పజిల్ ప్లీజ్. ఎనీ హింట్ ప్లీజ్. హింట్స్ ఏం ఉండవు అందులో. ఒక పదం దాక్కునింది. టైం అయిపోతుంది మధు, టైం అయిపోతుంది. పూజ. రాంగ్ ఆన్సర్. వచ్చేయ్. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్, విజయలక్ష్మి అయిపోయావు. థ్యాంక్ యూ. నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ తీసుకెళ్దు కానీ, అండ్ అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను. వచ్చే మిమ్మల్ని కూడా ఈ రోజు నుంచి జీ తెలుగు ఆడపడుచులుగా మార్చేసుకుంటున్నాము. మరి ఆడపడుచులు ఇంటికి పంపించేటప్పుడు ఒక చిన్న కానుక జీ నుంచి. అండ్ అలాగే ఇవాళ మన విజయలక్ష్మి మధు కోరుకుంది అష్టలక్ష్మి వెండి కలసం. తీసేసుకో. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. చూసారు కదా లక్ష్ములు ఇవాళ ఎపిసోడ్. మరి బోనస్ రౌండ్ లో, గోల్డ్ రౌండ్ లో మన మధు అయితే ఏం గెలుచుకోలేకపోయింది. ఆ పజిల్ ఆన్సర్ మీకు తెలిస్తే వెంటనే SMS పంపించండి. అండ్ ముందు ఒకసారి పజిల్ చూసేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. అండ్ మండే నుంచి శుక్రవారం వరకు పంపించినటువంటి SMS లో ఒక మహాలక్ష్మి గెలుచుకోవచ్చు. అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. మళ్ళీ కలుసుకుందాం ఇంకో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.